మీరు చాలా హెల్పింగ్ చేస్తుంటారు కదా, అంటే మీకు 200 కావాలి, 500 కావాలి, 1000 కావాలని మెసేజెస్ చేస్తుంటారు కదా, అంటే చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు కదా, మీరు దాంట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వీడికి కరెక్ట్ నీడ్ ఉంది అమౌంట్ అని ఎలా మీరు దానికి చూస్ చేసి వాళ్ళకి అమౌంట్ పంపిస్తుంటారు? ఫస్ట్ మెడికల్ డాక్యుమెంట్స్ అడుగుతాను. సో యాక్చువల్లీ వాళ్ళు కొంతమంది యాక్చువల్లీ చెప్పాలి అని అంటే నేను ఇట్లా నార్మల్ బేసిక్ చెప్తున్నాను, ఏమనుకోకండి. సో ప్రతి వ్యూవర్స్ కి అండ్ ఫాలోవర్స్ కి ప్రతి ఒక్కరికి తెలవాలి ఇది, ఎందుకంటే బేసిక్ నుంచి చెప్తాను. ప్రతి ఒక్కరు డైరెక్ట్ ఒకటేసారి నేను ప్రూఫ్స్ అడుగుతాను అలాంటి చెప్పాను, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే అన్నయ్యకి ఇలా మెసేజ్ చేయకూడదేమో అని చెప్పేసి క్లియర్ గా పాయింట్ కి వచ్చేస్తారు. కొంతమంది హాయ్, కొంతమంది హెల్ప్ అన్న హెల్ప్ మీ డైరెక్ట్ ఇలా పెట్టేస్తుంటారు. సో మీ మెసేజెస్ నేను చూడని అంత నాకు యాక్చువల్లీ మీకు క్లియర్ గా చెప్తాను వినండి. నాకున్న ప్రెసెంట్ ఎలా వర్క్స్ ప్రెషర్స్ కి నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను. నాకు ఎటువంటి టీం లేదు, కంప్లీట్ నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా సరే లైక్ ఎడిటింగ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నా జాబ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ప్రతి ఒక్కరు నా పేరెంట్స్ తో ఏదైతే టైం స్పెండ్ చేస్తానో ఇవన్నీ నా ప్రాక్టీస్ కానీ ఏదైతే ఇవన్నీ నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకోవాలి. ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి మెసేజెస్ కి అండ్ ఇంకోటి నా ఫాలోవర్స్ ఆల్మోస్ట్ 50K పైన ఉన్నారు. సో అండ్ వ్యూస్ ఎంత వస్తుంది? వ్యూస్ ఆల్మోస్ట్ 1 lakh, 2 lakhs, 5 lakhs ఇలా వ్యూస్ ఉంటున్నాయి. సో ఈ వ్యూస్ లా అట్లీస్ట్ ఒక 1 lakh వేసుకుందాం. ఒక్క వీడియోకి ఓన్లీ 1 lakh వేసుకున్నా కూడా 1 lakh వ్యూస్ లో అట్లీస్ట్ ఒక 50,000 మెసేజెస్ చేయరా? డిఎం 50,000 తీసేద్దాం. అట్లీస్ట్ ఒక 25 చేయరా? 25 తీసేద్దాం. 15,000 చేయరా? సో ఈ 15,000 మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి చెప్పండి వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒకరికి రిప్లై ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తారు, అన్న ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇలా చేస్తుంటారు. ఇలా కొంతమంది మీరు టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను టైం వేస్ట్ చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు క్లియర్ గా చెప్తున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ గా మెసేజెస్ పెట్టండి. అన్నయ్య ఈ ప్రాబ్లం ఉందన్న, నాకు ప్రెసెంట్ ఈ హాస్పిటల్లో ఉన్నాను, ఇవి మెడికల్ డాక్యుమెంట్స్ అన్న ఇవి చూడండి, మీకు జెన్యూన్ అనిపిస్తేనే సెండ్ చేయను అని చెప్పి ప్రతి ఒక్కరు పెడితే నేను ఆన్ ద స్పాట్ చూసి ఆన్ ద స్పాట్ హెల్ప్ చేస్తాను. అలా కాకుండా మీరు ఈరోజు మెసేజ్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టి మీరు తర్వాత మళ్ళీ వాట్ ఇస్ మా టెల్ మీ అని చెప్పేసి అడుగు చెప్తాను. నేను చెప్పినప్పుడు మీరు ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పేసి అన్నాను. మళ్ళీ ఇంకొక మెసేజ్ ఒక 10 days తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ ఏం పెడుతున్నారు? అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అంటున్నారు. మళ్ళీ రిప్లై ఇచ్చేసరికి మళ్ళీ మీరు ఒక 10 days తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ పెడుతున్నారు. ఇలా ఏమైపోతుంది? టైం అంతా వేస్ట్ అవుతుంది, ఫేక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏదో ఒకటి క్లియర్ గా మీరు ఫస్ట్ మొత్తం మెసేజ్ రాసేయండి, ప్రూఫ్స్ పెట్టండి. అన్న ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి నేను ఆన్ ద స్పాట్ హెల్ప్ చేయగలుగుతా. అన్నయ్య నువ్వు హెల్ప్ చేయట్లేదన్నా, చాలా టైం తీసుకుంటావు అన్న అంటే మీ ఒక్కరికే కాదు కదా నేను హెల్ప్ చేసేది, మీలాగా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి కదా నేను. వాళ్ళందరికీ ఈ రైడర్ సూర్య అనేది క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని చెప్పేసి. నీ ఒక్కడికి నేను హెల్ప్ చేసిన అనుకోండి, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ, మీరు రిలేటివ్సా అని చెప్పి శిలాను అంటుంటారు అనమాట. ఫేక్ అనుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసిన అనుకుంటా, మనలాంటి వాళ్ళకి చేయర్లే అని చెప్పేసి ఇలా ఫేక్ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి గుర్తు పెట్టుకోండి, ఒక మెసేజ్ ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ పెట్టేసేయండి, ప్రూఫ్స్ పెట్టేసేయండి, ఆన్ ద స్పాట్ నేను పేమెంట్ చేసేస్తాను. లైక్ నేను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఉన్న నాకు చాలా ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి జస్ట్ బేసిక్ అమౌంట్ స్టార్టింగ్ లో నాకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి thousands of అమౌంట్ నేను సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత 500 సెండ్ చేయడం జరిగింది, తర్వాత 300, 200 ఇట్లా. ప్రెసెంట్ అయితే ఓన్లీ 100 లైక్ మెడిసిన్స్ కి మాత్రమే, మెడిసిన్స్ ఆర్ జ్యూస్ కి మాత్రమే నేను సెండ్ చేస్తున్నాను. మెయిన్ గా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే గైస్ ఒక్కటే చెప్తాను, క్లియర్ గా వినండి. ఏమైనా ప్రాబ్లం ఉందంటే కనుక మీరు క్లియర్ గా మొత్తం నోట్ చేయండి. అన్న ఈ ప్రాబ్లం ఉందన్న, అన్న నాకు ఈ హెల్ప్ కావాలన్నా, ఇక డాక్యుమెంట్స్ పెడుతున్నానన్నా, అర్జెంట్ ఉందన్న, దయచేసి అర్థం చేసుకోండి అంటే ఆన్ ద స్పాట్ నేను పేమెంట్ చేస్తాను. అలా కాదు అని అంటే మీరు ఒక మెసేజ్ చేస్తారు హాయ్ అని చెప్పేసి, నేను రిప్లై ఇస్తుంటాను ఎస్ మా టెల్ మీ అని అంట. ఆ టైంలో మీరు ఆన్లైన్ ఉండరు, లేకపోతే నేనన్నా ఆన్లైన్ ఉండనేమో, మళ్ళీ మీరు మెసేజ్ పెడుతుంటారు. ఆ టైంలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. నేను ఆ టైంలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసే టైంలో మిమ్మల్ని మర్చిపోతాను అనమాట. ఇంకొకరికి హెల్ప్ చేయాలి, ఇట్లా హెల్ప్ చేసుకుని పోతే మీ మెసేజెస్ ఎక్కడికి వెళ్తే అర్థం చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు ఒక మెసేజ్ చేసినా అన్న, మీరు ఎంత జెన్యున్ గా పెట్టినా, ఎంత ప్రూఫ్ పెట్టినా, ఎంత క్లియర్ గా పెట్టినా కూడా మీరు ఒక మెసేజ్ పెడుతుంటారు. మెసేజ్ పెట్టిన వెంటనే వేరే వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తుంటారు కదా, అప్పుడు మెసేజెస్ చేసే టైంలో మీ కిందికి వెళ్ళిపోతుంటాయి కదా. దయచేసి మీరు ఇది కూడా అర్థం చేసుకోండి. అన్నయ్య నేను ఎప్పటి నుంచి నువ్వు అంత జెన్యునే అయితే, నువ్వు నిజంగా అంత పర్ఫెక్ట్ గా హెల్ప్ చేసావు అనుకున్నట్లయితే మరి నేను ఎప్పుడో 3-4 months బ్యాక్ అన్న హెల్ప్ అడిగిన నేను, మరి నాకెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న నువ్వు అని మీకు ఈ డౌట్ అనేది రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు మెసేజెస్ చేసిన టైంలో కొన్ని lakhs of మెసేజెస్ వస్తున్నాయి గైస్ నాకు. మీరు నా వ్యూస్ చూసుకోండి, సరే వ్యూస్ అని వదిలేసేయండి, కామెంట్స్ చూసుకోండి. 5,000 కామెంట్స్, 10,000 కామెంట్స్, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి చూసుకోండి. నాకు ఫ్యామిలీ ఉంటది కదా, నేను పర్సనల్ ఉంటది కదా, జాబ్ చేసుకోవాలి కదా, ఎన్నో ఉంటాయి నాకు కూడా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నా పైన డిపెండ్ అవ్వకండి. మీకు ఎటువంటి అరే
అన్న మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దాం అట్లీస్ట్ మెడిసిన్స్ కి. ఓకే ప్రజెంట్ మనకి శాలరీ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ కి శాలరీ వస్తుంది, ఈ రోజు డేట్ 20 ఉంది, ఈ 10 days లో అన్నయ్య ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో, మెడిసిన్స్ కన్నా యూజ్ అవుతాయి, అట్లీస్ట్ జ్యూస్ కన్నా యూజ్ అవుతాయి, దేనికన్నా యూజ్ అవుతాయేమో అన్నయ్యను ఒకసారి అడిగి చూద్దాం అని అనుకోని ఇలానే అడగండి తప్ప నా మీదనే మొత్తం హోప్ పెట్టుకొని అన్నయ్య నువ్వు హెల్ప్ చేయాల్సిందన్న ఖచ్చితంగా అని హోప్ పెట్టుకుంటారని గుర్తు పెట్టుకోండి. మీకు నేను శత్రువులని కనిపిస్తాను. నేను మీకు ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా అనుకోండి, అన్నయ్య నాకు హెల్ప్ చేయలేదు ప్రజెంట్ గుర్తు పెట్టుకోండి. నేను ఒకటి చెప్తున్నాను, హెల్ప్ అనేది కరెక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడే ఆ హెల్ప్ అనేది ఒక యూజ్ ఉంటుంది. తర్వాత మీ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను హెల్ప్ చేసినాను అనుకోండి, నా వల్ల కూడా మీకు యూజ్ ఉండదు కదా. అందుకనే ఒకటి క్లియర్ గుర్తు పెట్టుకోండి, ఏ హెల్ప్ అని అడగండి, బట్ ఎట్లాంటి హెల్ప్ అని అంటే ఓకే ఒక లిమిట్ గా అడగాలి హెల్ప్ అయినా సరే. అంతేగాని మొత్తం అన్న మీదనే డిపెండ్ అవుదాం, అన్న లాక్స్ ఆఫ్ ఇస్తుంటాడు అన్ననే మొత్తం అన్న అంటే అలా గుర్తుపెట్టుకోండి గైస్. నేను సొసైటీని ఎంత చేంజ్ చేద్దాం అనుకుంటున్నానో అలాగే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా మంచి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, నీ వల్లనే సొసైటీ ఖరాబ్ అవుతుంది, నువ్వే సొసైటీని సోమరిపోతుగా తయారు చేస్తున్నావు అని వేరే వాళ్ళు నన్ను అనుకుంటారు. ఓకేనా? సో అది గుర్తు పెట్టుకోండి, మీ పైన మీరు డిపెండ్ అవ్వండి. మీకు లేదంటేనే ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే నన్ను అడగండి. ఓకేనా? వేరే హెల్ప్ అడగండి, అన్న మనం అందరం కలిసి ఈ సొసైటీని మార్చుదాము, ఎందుకు ఈ అక్రమాలు ఎన్ని దౌర్జన్యాలు అని చెప్పేసి మీరు అడగండి. అప్పుడు మనం అందరం కలిసి అప్పుడు సొసైటీని మార్చుదాము. ఓకేనా? గుర్తు పెట్టుకోండి, ఎవరిపైన ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు, మీ కష్టం మీద మీరు మాత్రమే ఆధారపడి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మెయిన్ గా చెప్పాలనుకున్నది ఒకటి హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తాను, బట్ ప్రతి దానికి ఒక చిన్న టైం అనేది పడుతుంది. ఓకేనా? మీలాగా కొన్ని వందల వేల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయాలంటే నాకు ఒక టైం అనేది పడుతుంది గైస్. ఓకేనా? అర్థం చేసుకోండి మీరు కూడా. అంటే చాలా మంది కామెంట్స్ చూశాను మీది, ఈయన పైసలు హెల్ప్ చేయడు, ఉట్టిగానే చెప్తుంటాడు అని చెప్తుంటారు. దీనికి ఏమంటారు? అంటే కామెంట్స్ పెడుతున్నారు కింద, ఆ మెసేజ్ చూడరు, అసలు రిప్లై కూడా ఇవ్వడు, అసలు ఇవ్వడు, ఇదంతా ఫేక్ అని చెప్తారు. దీనికి ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇది చెప్పాలి అని అంటే వాళ్ళు పెయిన్ తీసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. లైక్ వాళ్ళు ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినా, ఒక యూట్యూబ్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు ఈ స్టేజ్ లో ఉంటే ఎవరినైనా సరే, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని అనడానికి లేదు, మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, ఒకరిని అనే ముందు ప్రజెంట్ మనం ఎలా ఉన్నాము, ఒక వేలు చూపిస్తున్నాం అంటే 4 వేలు వెనకాల ఎట్లయితే ఉంటున్నాయో అలాగనే ఒకవేళ మనమే అతని పొజిషన్ ఉంటే మనకి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. మీరే కనుక ఇట్లనే వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి మన అనుకునే ఈ సొసైటీ మన ఫ్యామిలీని మాత్రమే మనం అనుకుంటాం, అలా కాకుండా సొసైటీని మొత్తం మనం అనుకున్నవాడు వాడు ఎప్పుడు వానికి కష్టాలే ఉంటాయి, వాడికంటూ ఒక ఫ్రీ టైం అనేది ఉండదు, వాడు ఎప్పుడు బిజీనే ఉంటాడు. సో ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే ఫేక్ అనుకుంటా, మేము ఎప్పుడో మెసేజెస్ చేసి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళకి సొంత వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు అని అనుకోకండి గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నా పొజిషన్ ఉంటే అది అర్థమవుతుంది. నేను కూడా మీలాగే ముందు అనుకున్నాను, మీకు గైస్ మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని చెప్పేసి అప్పట్లో నేను కాలేజ్ చేస్తున్న టైంలో హెల్ప్ హెల్ప్ అడుగుండే. అతను మెసేజ్ కి రెస్పాండ్ అవ్వలేదు, మొత్తం ఫేక్ అనుకుంటా, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే హెల్ప్ చేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, మన వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు, ఇదంతా ఫేక్. అదే నేనే ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుని నేనే పెట్టుకుంటే నేను ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు దేవుడా అని చెప్పేసి ఆ దేవుడిని నేను అడుగుండే. ఆ దేవుడు అలాగే నాకు హెల్ప్ చేసి నాకు కొంచెం ఫైనాన్షియల్ గానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసి ఇప్పుడు ఇచ్చిండు. సో ఇప్పుడు నేనున్న ప్రెసెంట్ సిచ్యువేషన్, అప్పుడు నువ్వు ఒకరిని తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆ తప్పుని అర్థం చేసుకున్నప్పుడు నీకు తెలియాలి అని చెప్పేసి అతని వాల్యూ నాకు తెలిసేలాగా చేసిండు. ఓకే, అప్పుడు నాకు అతని హెల్ప్ చేయలేదు అని అంటే అతనికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో వర్క్స్ ఉంటాయి, మన మెసేజ్ మాత్రమే చూడలేడు కదా, చాలా మంది మెసేజెస్ చేస్తుంటారు అని నాకు అర్థమైపోయింది. మనం మెసేజెస్ చేసినా కూడా అవి ఎక్కడికో కిందికి వెళ్ళిపోతుంటాయి, అంటే ప్రతిసారి మెసేజెస్ చేస్తుంటేనే ఉండాలి, అంటే ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి అని నాకు అర్థమైపోయింది. సో ఇట్లాగే నాకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీరు కూడా ఆ స్టేజ్ లో ఉంటే మీకు అర్థమవుతుంది గాయస్. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న ఫాలోవర్స్, మీకు చాలా ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. నాకు కూడా ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా, నా ఫాలోవర్స్ చెప్తున్నాను కదా, నా ఫ్యామిలీని ఎలా అయితే ట్రీట్ చేస్తానో నా ఫాలోవర్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ట్రీట్ చేస్తా. మొత్తం గుర్తుపెట్టుకో, పేరెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో సేమ్ అలాగే సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇస్తా. సో ఇదంతా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న స్టేజ్ కి నేను ఇంతవరకు వచ్చినానంటే దానికి రీజన్ మీరే, మీ వల్ల ఇక్కడికి వచ్చినాను. మీరు పెట్టిన ఏవైతే కామెంట్స్ ఉంటాయో, యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమందికి హెల్త్ అనేది ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి, ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి.
లైక్ మన సంథింగ్ మెంటల్ హెల్త్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్ వేసుకుంటే అమ్మాయి మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. బట్ నా విషయంలో మాత్రం మీరు పెట్టే కామెంట్స్ ఉన్నాయి చూసిండ్రా, మీరు పెట్టే అన్నయ్య నీవు దేవుడు అన్నయ్య, అన్నయ్య నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉండాలన్నయ్య అని కొంతమంది పెడుతున్నారు. చాలా మంది అన్నయ్య నీ వల్ల మా ఫాదర్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం హెల్త్ క్యూర్ అయిపోయిందన్న అని మీరు అంటున్నారు చూసిందా. ఆ కామెంట్స్ వల్ల నా మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, నేను వర్క్ బిజీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలాక్స్ అయిపోయినాయి అనమాట. సో అప్పుడు నాకు అర్థమైపోయింది మెడికల్ ట్రీట్మెంట్ లో కొంతమంది అంటారు కదా ఇట్స్ మెడికల్ మిరాకిల్ అని చెప్పేసి. సో అలానే నాకు కూడా మీరు పెట్టే కామెంట్స్ అలాగే నా హెల్త్ విషయంలో కానీ నా ఫైనాన్షియల్ విషయంలో కానీ సో చాలా సపోర్టివ్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఇలాగే గైస్ నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను, కొంచెం అనేది టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ తో ఉండండి. ఎట్లయితే నా కష్టాన్ని నేను పేషెన్స్ తో ఉన్నాను అలాగే మీరు ఉండండి గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే చిన్న చిన్న హెల్ప్ కదా ప్రెసెంట్, ఈ చిన్న వాటి కోసం ఎందుకు, ఫ్యూచర్ లో మీ సపోర్ట్ ఉండి ఇక్కడ వరకు వచ్చినా కదా, ఫ్యూచర్ లో ఇంకా హై స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేజ్ కి ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ కి అప్పుడున్న ఒక టీం ని నేను బిల్డ్ చేసుకోవచ్చు. నాకంటే ఒక టీం ఉంటది అండ్ వాళ్ళకి ఒకటి చెప్పొచ్చు, ఎవరెవరైతే అమౌంట్ అడుగుతున్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ నేను మీ ఇంటికి వచ్చి నేను హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడున్న ఫైనాన్షియల్ కి మీకు గూగుల్ పే కానీ చిన్న చిన్న అమౌంట్ హెల్ప్ చేస్తుంటాను. మీరు ఇలాగే కనుక సపోర్ట్ చేస్తే సొసైటీని మొత్తం మార్చేద్దాము, ఫైనాన్షియల్ గా మొత్తం మార్చేద్దాము, పూర్ పీపుల్స్ లేకుండా చేద్దాం. ఓకేనా, మీకు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. నేను ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట ఇస్తే కనుక అది పేరెంట్స్ కానీ బయట ఎవరికైనా మాట ఇస్తే కనుక ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాను. నాకు వద్దు గైస్, ఇప్పుడు నేను మీరు ఒక రీచ్ అన్న ఓకే అన్న రీచ్ ఇస్తాం. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడతారు, ఒక స్టేజ్ రానంత వరకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇలానే సపోర్ట్ చేయండి, ఫాలోవర్స్ నా దేవుళ్ళు అని అంటారన్న. ఒక ఫాలోవర్స్ వచ్చినాక ఒక ఫైనాన్షియల్ వచ్చినాక అని ఎవరిని కేజీఆరని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఎట్లయితే శ్రీకృష్ణుడు మాట చెప్పిన మాటలు నేనైతే ఎట్లయితే ఫాలో అవుతానో అదే శ్రీకృష్ణుడు సేమ్ ఇదే చెప్పింది నాకు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఇది కూడా ఒక డైలాగ్ ఉంది ఆల్రెడీ, ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది, శ్రీమంతుడు మూవీలో ఎక్కువ తినేస్తున్నావు తింటే లావ్ అయిపోతాం అని చెప్పేసి. నాకు అట్లాంటి హెల్త్ వద్దు గాయస్. నాకు నేను తినేది ఇంతైనా సరే నా హెల్త్ క్యూర్ ఉండాలి. ఇంత తినేసి మీ డబ్బులు అంతా వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంతగానం తినేస్తే నాకు లేనిపోయిన రోగాలు నేను తెచ్చుకోవాలనుకుంటలేను, ఇంత లావ్ అవ్వాలనుకుంటలేను. నేను మంచిగా హ్యాపీగా బిందాస్ ఉండాలి, మా బాడీ అనేది ఫ్లెక్సీగా ఉండాలంటే ఎంత బాడీకి ఎంత తినాలో అంతే తినాలి. ఓకేనా, మిగతా ఎంత ఏం చేసుకుంటా ఇప్పుడు నా ఫ్యామిలీ అయినా సరే కష్టాలు అనుభవించాలి, అప్పుడు మాత్రమే ఫ్యూచర్ లో డెవలప్ అవ్వగలుగుతారు వాళ్ళ హెల్త్ అనేది అప్పుడు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నాకు ఇంతంత అమౌంట్ వస్తున్నాయి అని అంటే ఓకే వస్తున్నాయి కదా అని చెప్పి తింటూ కూర్చున్నా అనుకోండి, లేనిపోయిన రోగాలు నేనే తెచ్చుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూడా అట్లాగే సోమరిపోతుగా తయారు చేయడం, నేను కూడా సోమరిపోతు అవ్వను. నేను కష్టపడితేనే యూట్యూబ్ వీడియోస్ చేస్తేనే నాకని కొన్ని కష్టాలు వస్తేనే నేను ఇలాగే సన్నగా ఉంటా, ఇలాగే యాక్టివ్ గా ఉంటా, ఇలాగే పూర్ పీపుల్స్ హెల్ప్ చేయాలని నాకు ఉంటది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి గైస్. ఒక్కడికి మాత్రం ఆ శ్రీకృష్ణ నాకు ఒకటి చెప్పిండు, నువ్వు ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకుండా ఒక వరం లాంటిది ఇచ్చిండు నాకు. ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా, ఎంత హోదాకి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు మారను. నా బుద్ధి, కొంతమంది అంటారు కదా ఈ బుద్ధే ఇంత, వీడు ఎప్పటికీ ఇంత మారడు, వీడు నాశనం అయిపోయినాడు అని. నేను అంతే గైస్, ఈ సొసైటీ నాకు సొసైటీయే ఇంపార్టెంట్, నాకు సొసైటీయే కావాలి, సొసైటీకి మాత్రమే హెల్ప్ చేయాలి, సొసైటీకి హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటా. ఎట్లయితే భగవద్గీతలో ఒక మాట ఉంది, ఎట్లయితే ఒక పరబ్రహ్మ నుంచి వీళ్ళందరూ క్రియేట్ అయ్యారో వాళ్ళు నా సోలే, నేను వాళ్ళ సోలే, మేమందరం ఒకటే. కానీ ఇదన్నీ తెలియకుండా వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో అని అనుకుంటున్నారు. అలా అనుకోకండి, వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ భూమి మీద ఒక్కరైనా సరే ఒక్క చిన్న కష్టమైనా పడుతున్నారు అని అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు ఎవరు కష్టపడ్డా మిగతా వాళ్ళందరూ కష్టపడాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా అందరికీ నేను హెల్ప్ చేస్తాను. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చినాక, ఒక డెవలప్ వచ్చినాక నేను ఎటువంటి మారను, నాకు అటువంటి బుద్ధి లేదు, నా బుద్ధే ఇంత. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడమే బుద్ధి నాకు, ప్రతి ఒక్కరికి నేను సాయం చేయడమే అదే బుద్ధి నాకు, ఇట్లా మంచిగా నేను హెల్తీగా ఉండడమే ఇదే బుద్ధి నాకు. సో ఇదే గైస్ నేను చెప్పాలనుకుంటున్నాను, నేను ఎటువంటి మారను, గుర్తుపెట్టుకోండి.